ఏలూరు సిఆర్ రెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వేసవికాలం దృష్ట్యా వాకర్స్ సభ్యులకు మంచినీటి సదుపాయం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంకినేని సాయిబాబా ఆధ్వర్యంలో రాధికా ఫర్నిషింగ్స్ అధినేత కనకరాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కనకరాజుతో కలిసి అసోసియేషన్ అధ్యక్షులు వంకినేని సాయిబాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులకు మంచినీరు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వాకర్స్ సభ్యులకు మంచినీటి సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీనికి సహకరించిన కనకరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. సిఆర్ రెడ్డి కాలేజ్ తరఫున ఈరోజు వాటర్ క్యాన్లు పెట్టాం. అందరికీ మంచినీళ్ళు ఈ రోజు నుంచి సప్లై చేయబడుతుంది. కూడా కనకరాజు గారు పెట్టారు. అలాగే ఒక్కొక్కరు ఎండాకాలం సందర్భంగా వాటర్ అనేది ఉండాలి. ఇదివరకు ట్యాప్ అయి ఉండేది, ఇప్పుడు లేని సందర్భంగా బయట నుంచి తీసుకొచ్చి కూలింగ్ వాటర్ పెట్టి సప్లై చేస్తాం. మన వాకర్స్ అందరికీ ఎండాకాలం కదా, కొద్దిగా వాటర్ అయింది దాహంగా ఉంటుందని వాటర్ తెచ్చుకోవడం వీళ్ళకి కష్టంగా ఉంటుంది. దానివల్ల మన రాధికా ఫర్నిషింగ్స్ ద్వారా నేను రోజు తీసుకొచ్చి క్యాన్లు పెడుతున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది. సదుపాయాన్ని రాధికా డెకర్స్ కనకరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వాకర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రెడ్డి కాలేజీ వాకింగ్ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. సాయిబాబా గారు కావచ్చు, నేను కావచ్చు, అందరూ కావచ్చు. అందరికీ నమస్కారం. నంబూరి రాంబాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి. మరి ఈరోజు సిఆర్ రెడ్డి కాలేజీ వాకర్ గ్రౌండ్లో మరి మిత్రుడు కనకరాజు గారు ఎంతో సౌహార్ద హృదయంతో అందరికీ మంచిని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. చాలామంది వాకర్స్ దాహం అయ్యి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మంచి ఆలోచన వచ్చింది. ఈ విధంగా ఇప్పుడే కాదండి, ప్రతి సంవత్సరం ఈ కనకరాజు గారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అనేక ప్రజాసేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. వాకింగ్లో వాటర్ ఇవ్వటం అనేది చాలా చాలా మంచి అంశంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కనకరాజు గారికి వారి యొక్క మిత్రులందరూ కూడా పేరు పేరున వాకర్స్ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.